హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలర్స్ మీడియా. మేము ఒక కొత్త ప్రోగ్రామ్ ట్రావెల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. అదేంటి, ఇప్పుడు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము, ఈ డీటెయిల్స్ అన్నీ సార్ చెప్తారు. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఒక కొత్త ప్రోగ్రామ్ అన్నది మావాడు చెప్పాడు కదా. యాక్చువల్గా అది ఏంటంటే ఒక ట్రావెలింగ్కి సంబంధించిందండి. సో అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా అన్ని ట్రిప్స్ అన్నీ, అంటే ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ అయితే కొత్తగా మనకి హైదరాబాద్ నుంచి ఒక 140 కిలోమీటర్లో వాటర్ ఫాల్ ఉంది. సో అది చూడటానికి వెళ్తున్నాము. నాకైతే ఎగ్జైటింగ్ ఉంది, ఎందుకు అంటే ఒక 5 కిలోమీటర్స్ నడవాలంట ఫారెస్ట్లో. సో అది అడ్వెంచరే. సో అదైతే కంపల్సరీ మీకు ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాం. మేము ఫస్ట్ ట్రిప్ అదే చేస్తున్నాము. మేము చూసారు కదా, మేము నలుగురం ఉన్నాము. సో 4 మెంబర్స్తో వెళ్తే ఇంకా ఫుల్ రచ్చ ఉంటుంది. వీఆర్ గోయింగ్ ఇన్ కార్. ఇప్పుడు మేము చేయబోయే ట్రిప్ గురించి మా టీం మెంబర్స్ అంతా ఆల్రెడీ చెప్పేశారు. సో ద మెయిన్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మా ఫస్ట్ వ్లాగ్ అండి. సో ఇది మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ క్షమించండి. అండ్ మీరే సజెషన్స్ ఇవ్వాలన్నా, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరు ప్లీజ్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా విల్ బి షైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్. మేము మార్నింగ్ 6కి మియాపూర్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇది NH65 ముంబై హైవే. మేము అక్కడ నుంచి 48 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం వెతుకుతా ఉన్నాము. సో మాకు ఓకే మేము ఈ తాజ్ ఫ్యామిలీ డాబా దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. చూద్దాం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందో. హోటల్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టుంది. అన్నీ రెడీ అయిపోయి ఉంటాయి. ఆర్డర్ కూడా తీసేసుకున్నారు. ఇడ్లీ ఇంకా దోశ. ఇడ్లీ వచ్చేసింది, ఇంకా దోశ రావాలి. చూద్దాం టిఫిన్ ఎలా ఉందో. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. అండ్ ఎస్పెషలీ చట్నీ హైదరాబాద్లో దొరికే రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో మనకైతే బ్రేక్ఫాస్ట్ అయింది. ఇంకా మనకి మన కార్కి ఫ్యూయల్ కావాలి. హైదరాబాద్ నుంచి 6-7 పెట్రోల్ బంక్స్ నుంచి ట్రై చేస్తున్నాం, కానీ అక్కడెక్కడ యూపీఐ ఆప్షన్ లేదు. సో అందుకే మనం యూపీఐ ఆప్షన్ ఉన్న పెట్రోల్ బంక్ కోసం ట్రై చేస్తున్నాం. ఎందుకంటే మేము కార్డ్స్ తెచ్చుకోలేదు. ఫైనల్లీ ఒక పెట్రోల్ బంక్ అయితే యూపీఐ ఆప్షన్ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ పెట్రోలింగ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. డన్. ఇప్పుడు పెట్రోలింగ్ అయింది. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి నా వెనకాల నీది లేదు కదా, అది ఉంది. ఈ వెనకాల నాది ఉంది. ఇక్కడ నుంచి మేము జహీరాబాద్ రీచ్ అయ్యాము. జహీరాబాద్ నుంచి మడ్గి నుంచి లెఫ్ట్ తీసుకుని ధనసిరి రీచ్ అయ్యాము. ధనసిరి నుంచి మొగుడంపల్లి రీచ్ అయ్యాము. ఈ మొగుడంపల్లి నుంచి గోషాబాద్ తాండా రూట్కి 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడ నుంచి అడియప్ప టెంపుల్ రీచ్ అయిన తర్వాత 500 మీటర్స్లోనే ఒక లెఫ్ట్ ఉంటుంది ఫారెస్ట్లోకి.
ఇది ఏదైతే ప్లేస్ ఉందో మనం ఇప్పుడు దరోడ్ వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. సో యాక్చువల్గా ఇది జహీరాబాద్ నుండి వస్తూ ఉంటే మీకు దాటిన తర్వాత మడ్గి అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ నుండి యూ హ్యావ్ టు టేక్ లెఫ్ట్ తీసుకోవాలి. అలా మీకు ఒక 20 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటే మీకు లెఫ్ట్లో ఒక ప్లేస్ వస్తుంది. అక్కడ మీరు ఆగాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా దీనికి ఒక మ్యాప్ అంటూ ఏం లేదు అండి, లొకేషన్ మార్క్ చేసాము. బట్ ఇప్పుడు మీరు ఈజీగా వచ్చేయచ్చు. జస్ట్ యూ హ్యావ్ టు టేక్ లెఫ్ట్ హియర్ అండ్ మీకు కార్ అంటే కార్, బైక్స్ అంటే బైక్స్ వచ్చేస్తాయి. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇట్లా స్ట్రైట్గా 1 కిలోమీటర్ ట్రావెల్ చేసినట్టయితే బట్ యూ హ్యావ్ టు ట్రెక్. మీరు కొంచెం ట్రెక్కింగ్కి సరిపడా మీరు డ్రెస్సెస్ కానీ షూస్ కానీ యూ హ్యావ్ టు క్యారీ. అండ్ అలా వచ్చేసి మీకు దరోడ్ వాటర్ ఫాల్ వచ్చేస్తుంది. సో లెట్స్ గో అండ్ లెట్స్ సీ ద వాటర్ ఫాల్. గాయస్, ఇంత కష్టపడి మేము ఇంత దూరం వచ్చినందుకు లైక్ అట్లీస్ట్ మేము ఒక వాటర్ సౌండ్ వినగలుగుతున్నాం. వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ వి రీచ్డ్. యా, ఫైనలీ వి రీచ్డ్. చూసారు కదా, మేము ఇంత అడ్వెంచర్ చేసి టోటల్గా దరోడ్ వాటర్ ఫాల్కి చేరుకున్నాం. సో ఇది వచ్చేసి సచ్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. ఇస్ టెలికే ప్రైవేట్ పూల్.